ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య కాలంలో 16వ ఆదివారానికి చేరుకున్నాం. దేవుని యొక్క అద్భుతమైన సందేశాన్ని మన వ్యక్తిగత జీవితంలో ప్రభు యొక్క ఓదార్పును, ఒక భరోసా అందిస్తున్నటువంటి చక్కని ధ్యానాంశము, సందేశమును ఈరోజు ప్రభు అందిస్తున్నాడు. హిట్లర్ అని తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, కనీసం వినని వాళ్ళు ఎవరు ఉండరు. అడాల్ఫ్ హిట్లర్ 2వ ప్రపంచ యుద్ధానికి కాలు దువ్వి మరి ప్రపంచాన్నే గడగడలాడించిన ఒక నైట్ మేర్, నియంత. అతని మాటే శాసనం. ఎవరైనా పొరపాటున అటుగాని ఇటుగాని చేస్తే మరణదండన తప్పదు. కాబట్టి ఎవరు కూడా అతనికి ఎదురు తిరిగేవారు కాదు, పల్లెత్తి మాట అనేవారు కాదు. అని చెప్తే చేసి తీరాలంతే. అతని యొక్క పోకడలను ప్రజలు ద్వేషించేవారు, కానీ బయటికి చెప్పడానికి భయపడేవారు. అయితే ఎవరో మరొక దేశ అధ్యక్షుడు ఎవరో విజిటర్స్ వచ్చారు. వాళ్ళ ముందు ఇతని యొక్క ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం, నేనెవరో చూడండి, నా పవర్ ఏంటో, నా తడాకా ఏంటో మీకు చూపిస్తానన్నట్టుగా చెప్పకనే చెబుతూ అక్కడున్నటువంటి సెక్రటరీస్, తర్వాత బాడీ గార్డ్స్ చాలామంది ఉంటారు. ఒక సముద్రం దగ్గర ఒక ఓడలో ఆ నేవీ దీనికి సంబంధించినటువంటి ఇన్స్పెక్షన్. హిట్లర్ ఒక కమాండ్ ఇచ్చాడు ఒక సైనికుడితో, బాడీ గార్డ్తో, వీళ్ళ సముద్రంలో దూకే అన్నాడు. అనగానే మారు మాట అనకుండా దూకేశాడు. పక్కనటువంటి విజిటర్స్ ముందు అతను ఇంకా సంతోషంగా హ్యాపీగా ఉన్నాడు. కానీ వాళ్ళు గుర్తించినట్టుగా లేదు, అతను పట్టించుకోవడం లేదు. ఇతను చెప్పినటువంటి కమాండ్స్ కానీ కొంచెం మనసు నొచ్చుకొని నిరూపిస్తానన్నట్టుగా మరొకసారి ఇంకొకడిని, నువ్వు దూకే అన్నాడు. వాడు వెళ్ళి దూకేశాడు. 3వ వాడిని కూడా దూకే అనగానే వెళ్తున్నాడు. గబగబా వెళ్తుంటే ఆడు పట్టుకున్నాడు, విజిటర్ పట్టుకొని, ఏమే నీకే బుర్రలేదా, దూకమేంటి, దూకేస్తావా, ప్రాణం మీద తీపిలేదా అన్నాడు. సార్, ఈ క్రూరుడి కింద పనిచేసే కంటే చావడమే మేలన్నాను. ఈ క్రూరుడి కింద పనిచేసే కంటే చావడమే గొప్ప స్వేచ్ఛనిస్తుంది నాకు అన్నాడు. నియంత నాయకుడు నియంతగా పరిణమిస్తే విధ్వంసం, అరాచకం, భీతి, భయం, స్వేచ్ఛ, జీవాన్ని అనుభవించి ఆస్వాదించేటువంటి పరిస్థితులు లేనటువంటి నాయకత్వంలో ప్రజలు ఉంటే అది ఆరోగ్యకరమైంది కాదు. కాబట్టి నియంతలు ఎవరూ నిలబడలేదు. నియంతలందరూ కూడా ముసోలిని, అడాల్ఫ్ హిట్లర్, ఇలాంటి వాళ్ళెవరూ చరిత్రలో నిలబడలేదు. వాళ్ళు గుర్తుండిపోతారు. ఎందుకు? యాజ్ ఎ బిటర్ ఎక్స్పీరియన్స్, నాట్ యాజ్ ఎ స్వీట్ మెమరీ. ఒక తీపి జ్ఞాపకంగా అటువంటి వాళ్ళు నిలవలేదు, ఒక చేదు జ్ఞాపకంగా, ఒక భయానకమైనటువంటి స్మృతిగానే వాళ్ళు నిలిచిపోయారు. మధుర స్మృతిగా అటువంటి వారు ఎవరు నిలబడలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నాయకుల గురించి ఈనాటి మొదటి పట్టణం మనం చూస్తున్నాం. కాపరులు ఇజ్రాయేలు ప్రజలను ప్రేమతో లాలించి పాలించేటువంటి
బాధ్యతను దేవుడు ఆ రాజులకు అప్పచెప్పాడు. కానీ వారు క్రూరులుగా ప్రవర్తించారు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయంలో ఇజ్రాయేలును పాలించు కాపరుల గురించి ప్రభు ఇలా చెప్తున్నాడు: మీరు నా ప్రజలను గూర్చి జాగ్రత్త వహింపరైతిరి, వారిని చెల్లా చెదరు చేసి ఆవలకు వెళ్ళగొట్టితిరి, కనుక మీ దుష్కార్యములకు గాను శిక్షింతును. నా ప్రజల్లో మిగిలిన వారిని నేను చెల్లా చెదరు చేసిన దేశముల నుండి మరలా ప్రోగు చేయుదును, మాతృదేశమును కొనివత్తును. వారు పెక్కు మంది పిల్లలను కని అధిక సంఖ్యాకులగుదురు. నేను వారిని రక్షించుటకు కాపరులను నియమింతును. వారికి వెరపును భీతియు ఉండవు, ఎవడు వాటిని నాశనం చేయలేడు. ప్రియమైన సహోదరులారా, ఎందుకు యూదా ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు బానిసలుగా పరాయి దేశానికి వెళ్ళవలసి వచ్చింది? కాపరులు అంటే ఇక్కడ ఎవరు? నడిపించేవారు, ఆ రాజులు. వారెవరూ కూడా పట్టించుకోలేదు, తప్పుదో దొక్కించారు, అన్య దేవతలను ఆరాధించారు, ఆ ప్రజలను ఆరాధింపజేశారు. కాబట్టి సత్య మార్గాన్ని వీడినటువంటి నాయకుడు మిగిలినటువంటి ప్రజలను ఏ విధంగా ఆ సత్య మార్గంలో నడిపిస్తాడు? కాపరి తప్పుడు మార్గంలో నడిపిస్తే గొర్రెలు అదే మార్గంలో నడుస్తాయి. నిజమైన దేవుణ్ణి ఆరాధించకుండా అన్యదేవతల వైపు నడిపించినటువంటి నాయకులు, దుష్ట నాయకులు, ఇక నిజానికి దానివలన ఇదిగో అసీరియా దేశానికి బానిసలుగా వెళ్ళవలసి వచ్చింది. తర్వాత బాబిలోనియా దేశానికి బానిసలుగా వెళ్ళవలసి వచ్చింది ప్రజలు. ఎజెకియేలు గ్రంథం 34వ అధ్యాయంలో కాపరుల గురించి, దుష్ట కాపరులు వారు ఏం చేశారు? వాళ్ళ స్వార్థం కోసం ఆ గొర్రెల యొక్క ఉన్నిని ఉపయోగించుకున్నారు. బలిష్టమైన గొర్రెలను చంపేశారు, భక్షించారు, స్వార్థానికి ఉపయోగించుకున్నారు. ఇది ఒక పోలిక, ఇది మెటఫర్. ఆ విధంగా ఆ నాయకులు ప్రవర్తించారు, కాపరులు ప్రవర్తించారు. కాపరులు మేపరులు అయిపోయారు. కాపరంటే ఎవరు? కాపరంటే ఎవరు? ఎవరు? కాసేవాడు. మరి మేపర్ అంటే ఏంటి? మేసేవాడు. మన చాలాసార్లు పాటలు పాడుతున్నాడు, నా కాపరి, నా మేపరి. మేపర్ అన్న మాట తప్పు. మేపర్ అంటే మేసేవాడు, భక్షకుడు. ఆ పదం ఉపయోగించకూడదు. రక్షించేవాడే భక్షించేస్తుంటే కంచే చేను మేస్తే ఇంకేంటి? కాపరులు కాయవలసిన వాళ్ళు, కాపాడవలసిన వాళ్ళు మేసేస్తుంటే ఇంకా దిక్కెవరు? కాబట్టి చెప్తున్నాడు దేవుడు, నేనే మీకు ఒక నీతిగల రాజును ఎన్నుకొని రోజులు వచ్చున్నవి. విజ్ఞానముతో నీతి న్యాయములతో పాలిస్తాడు. భద్రంగా ఉంటారు. సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్, భద్రత. నిజానికి ఒక రాజు, ఒక కాపరికి ఏం చేయాలి? రాజు పోషించాలి, రక్షించాలి, నీతి న్యాయాలను నిలబెట్టాలి. ఈ 3 బాధ్యతలు. ఇక్కడ ఇటువంటి నాయకుల నుండి విడుదలను ప్రసాదిస్తాను, మెస్సయ్యను పంపిస్తాను. ఆ మెస్సయ్య, ఇదిగో ప్రభువు మనకు రక్షణము అని ప్రజలు అతనికి పేరు పెడతారు. ఆ మెస్సయ్య, ఆ కాపరి యేసు ప్రభువే. ఆ కాపరి, ఆ మెస్సయ్య ఏం చేస్తాడు? నడిపిస్తాడు, కలిపి ఉంచుతాడు, చెదరగొట్టడు, ప్రోగు చేస్తాడు. ఈనాటి 2వ పట్టణంలో మనం చూస్తున్నాం. పునీత పౌలుడు ఎఫెసీయులకు రాసిన లేఖలో మనం చదువుతున్నాము. ఇదిగో ప్రభు క్రీస్తు మంచి కాపరిలాగా అన్య జాతులను సైతము, విడిపోయినటువంటి దూరమైపోయిన జాతులను సైతము ప్రోగు చేసి ఒకటిగా చేస్తాడు. సిలువపై తాను మరణించడం వలన
ఈ వైరమును క్రీస్తు రూపుమాపెను. రెండు జాతులను, యూదులు అన్యులు అనేటువంటి, అయినవారు కానివారు అనేటువంటి మనస్తత్వం నుండి అందరూ నావారే, అందరూ దేవుని బిడ్డలే, అందరూ ఆ కాపరి యొక్క మందలోనికి రావలసిన వారే. పరలోకాన్ని భూలోకాన్ని ఏకం చేసినటువంటి కాపరి, అన్యులను యూదులను ఏకం చేసినటువంటి కాపరి, సమస్త జాతులకు ఆ ప్రభువే కాపరి. నాయకుడై ఉంటే ఎవరండి? నాయకుడంటే ఎవరు? నాయకుడంటే ఎవరు? నడిపేవాడు నాయకుడు. మరి పాస్కా 4వ ఆదివారం రోజున మనము క్రీస్తు మంచి కాపరి ఈ యొక్క ధ్యానాంశం ఉంది మనకు. నాయకుడంటే నడిపేవాడు, నడిపించేవాడు. నాయకుడంటే నలిపేసేవాడు కాదు. నాయకుడంటే నలిపేసేవాడు కాదు, నలిగిపోయేవాడు. ఒక మోషేను చూడండి. ఫరో రాజుల యొక్క బానిసత్వం నుండి, కబంధ హస్తాల నుండి ఆ ప్రజలు నలిగిపోతుంటే దేవుడు వారి యొక్క ఆక్రందనను విన్నాడు, మోషేను ఇచ్చాడు. మోషే ఏం చేశాడు? నడిపించాడు. ఆ నడిపించడంలో నలిగిపోయాడు. దేవునికి ప్రజలకి మధ్య నలిగిపోయాడు. ఒక బాధ్యతను దేవుడు అప్పచెప్పాడు, దాన్ని విస్మరించకూడదు. ఇదిగో ఇజ్రాయేలు ప్రజలు మహాసముద్రం లాంటి ఇజ్రాయేలు ప్రజలను మరి మూర్ఖత్వంతో ఉన్నటువంటి వారు, అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి మాటలు మార్చే మనుషులు, కష్టం కలిగినప్పుడు దేవుడి మీద, మోషే మీద నిందలు వేసినటువంటి వారు, విడుదల చేసి తీసుకొని వచ్చినటువంటి మోషే మీద కూడా ఇదిగో అక్కడే నయం, మాకు చక్కనైనటువంటి భోజనాలు, మాంసభక్షాలు ఉండేవి, ఇక్కడేమిటి పాడుకూడు తినలేక చూస్తున్నాము, రుచి పచ్చి లేనటువంటి మన్నా అన్నారు. ఏమయ్యా, మోషే మమ్మల్ని ఈ ఎడారికి తీసుకొచ్చి సులువుగా చంపేసి మమ్మల్ని సులువుగా సమాధి చేసేయడానికి ఇసుక తెన్నుల్లో, అందుకనే మమ్మల్ని తీసుకొచ్చావు. అక్కడే నయం, మేము బ్రతికుండాం. కనీసం పనులు చేసుకున్నా సరే ఏదో ఏ నాటికి ఆనాడు కూడు దొరికేది, మేము అక్కడే నయం. ప్రాణాలైనా మిగిలేవి, ఇక్కడ ప్రాణం పోతుందయ్యా, ఎందుకయ్యా మమ్మల్ని తీసుకొచ్చావు ఇక్కడికి? ఎప్పటికప్పుడు మోషేను నిందలు వేస్తూ ఉన్నప్పుడు మోషే నలిగిపోయాడు. ప్రభు కరుణించండి వీళ్ళ మీద అన్నాడు. దేవుడు సర్పాలను పంపించాడు. కంచు సర్పం తయారు చేసి చూసినంత వరకు కూడా 100,000 మంది విష సర్పాల బారిన పడి చనిపోతే మరలా అందరూ ప్రభు 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 ఇదిగో మోషే ప్రార్థించు, నువ్వు లేకపోతే మేము చచ్చిపోతాం, నువ్వే ఏదైనా చేయగలవు, ఆ దేవునికి మొరపెట్టుకో అన్నారు. అంతా బాగున్నప్పుడు మళ్ళీ మొదటికి వచ్చారు. ఇప్పుడు నాయకుడు నలిగిపోయాడు, మోషే నలిగిపోయాడు, ప్రజలకు దేవునికి మధ్య. సరే, ఇంతకీ చేసి ఈ 40 సంవత్సరాలు ఆ ఎడారిలో వారిని నడిపించిన తర్వాత అవిశ్వాసంతో బండరాతి నుండి నీరు ఎలా వస్తుంది? ఇది అసాధ్యం. దేవుడు కర్రతో కొట్టమన్నాడు, కొడితే ఇంత బండరాతి నుంచి నీరు ఎలా వస్తుందని అనుమానించాడు, సందేహించాడు. మళ్ళా 2వసారి కొట్టాడు, నీరైతే వచ్చింది, కానీ నువ్వు నన్ను నమ్మలేదు, విశ్వసించలేదు. కాబట్టి నీవు ఈ ప్రజల్ని, ఏ ప్రజలనైతే 40 సంవత్సరాల పాటు నడిపించుకొని వచ్చావో, ఏ దేశానికైతే నువ్వు నడిపించుకుని వెళ్తున్నావు, ఆ దేశంలో నువ్వు అడుగు పెట్టవు అన్నాడు. చూసారా దేవుని యొక్క నిర్ణయాలు ఎంత కఠినంగా ఉంటాయి.
ఇంత కఠోరమైన శ్రమలు అనుభవించి ప్రజల నిందలను అవమానాలను మీద వేసుకొని భరించి 40 సంవత్సరాల పాటు నడిపించి చివరికి అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేదు. అల్లంత దూరం నుండి చూసి దాంతోనే సంతృప్తి పడ్డాడు. అంటే నాయకుడంటే నడిపించేవాడు, నలిపేసేవాడు కాదు, నలిగిపోయేవాడు. ఇదిగో కాపరి క్రీస్తు. మన కోసము నలిగిపోయినటువంటి దేవుడు, పరలోక మహిమను విడిచిపెట్టి మధ్య మానవులైన మన కొరకు, పాపాత్ములైన మన కొరకు ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. పశువుల శాలలో ఇదిగో అతడు జన్మించాడు. నిరుపేదలైన తల్లిదండ్రులకు బిడ్డగా ఈ లోకానికి పరిచయం అయ్యాడు. పామరులను, చేపలు పట్టేవారిని తన శిష్యులుగా చేసుకున్నాడు. నేను వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు. నేను నీతిమంతుల కోసం రాలేదు, పతనమైపోతున్నటువంటి, నలిగిపోయిన, అణగారిపోయినటువంటి జనం కోసం నేను వచ్చాను. నేను పాపాత్ముల కోసం వచ్చాను, నీతిమంతుల కోసం రాలేదు. కాపరి లేని గొర్రెల్లా ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క దుస్థితిని చూసి ఆ కరుణామైన కడుపు తరుక్కొని పోయినది. వ్యాధిగ్రస్తులను, మరి కుష్ఠరోగులను, కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని స్వస్థపరిచాడు, నయం చేశాడు. పాపాత్మలకు కుస్తరింపునిచ్చాడు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ విరిగి నలిగినటువంటి ఆ మరణపు అంచులోనికి చేరుకున్న ఆ స్త్రీకి ప్రాణభిక్ష పెట్టాడు, క్షమాపణనిచ్చాడు. ప్రియమైన సహోదరులారా, ఇదిగో చివరికి సిలువలో నలిగిపోయాడు. మన పాపముల కొరకు అతడు, మన పాపములను అతను వహించెను, మన బాధలను అతను వహించెను. తన గాయముల చేత మనకు రక్షణ, స్వస్థతనిచ్చాడు. నలిగిపోయిన నాయకుడు మన కాపరి క్రీస్తు ప్రభు. తన వాక్యం చేత మనల్ని పోషిస్తూ ఉన్నాడు. తన శరీర రక్తాల చేత మనల్ని పోషిస్తూ ఉన్నాడు. దుష్ట శక్తుల నుండి, సాతాను యొక్క బంధనాల నుండి మనకు విడుదలనిస్తూ ఉన్నాడు, కాచి కాపాడుతున్నాడు. కోడి తన పిల్లలను తన రెక్కల కింద దాచుకున్నట్లు తోడేలైన సైతాను గొర్రె పిల్లలమైనటువంటి మనల్ని దాడి చేసి తన వశం చేసుకోకుండా ఎదురొడ్డి సాతానుపై పోరాటం సాధించి చివరికి తన ప్రాణమే ఇచ్చి సిలువలో నలిగిపోయిన నాయకుడు క్రీస్తు ప్రభువు. తన రక్తము చేత మనల్ని రక్షించిన ప్రభువు. సిలువలో తన యొక్క శరీరము చీల్చబడింది. తాను రక్త తర్పణం చేశాడు మనల్ని రక్షించడం కోసము. మన కాపరి నలిగిపోయినటువంటి దేవుడు. మరి అటువంటి దేవుణ్ణి, అటువంటి కాపరిని మన సొంతం చేసుకున్నాం. మరి మనము ఆ ప్రభువు సొంతం. మరి నేను ఆ కాపరి కింద, ఆ కాపరి యొక్క ఒడిలోనికి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నానా? నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. తప్పిపోయిన గొర్రె ఆ చీకట్లో జల్లు సాధారణంగా ఏమిటంటే ఈ గొర్రెల మందంతా ఒకే దగ్గర ఉంటుంది. కొన్నిసార్లు పచ్చగా ఉన్నది ఒక గొర్రె, పచ్చగా ఉన్నదని చెప్పి అలా చూసింది, అక్కడికి వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ చూస్తే ఇంకా కొంచెం దూరంలో ఇంకా బాగా పచ్చగా ఉంది. అది తిన్న తర్వాత మళ్ళీ ఇంకా పచ్చగా. ఈలోపు మిగతా గొర్రెలన్నీ వెళ్ళిపోయినాయి. ఆ పొదల్లో ఉండిపోయింది. అది ఆ చీకటిలో, చలిలో ఉండిపోయింది. చీకటి పడిన తర్వాత ఏ తోడేళ్ళు వచ్చి తినేస్తుందని భయంతో, భీతితో అలా గజగజ వణుకుతూ ఒక దగ్గర ఉండిపోయింది. అప్పుడు కాపరి ఇంటికి వెళ్ళిన తర్వాత మందలో ఉన్నటువంటి గొర్రెలను లెక్క పెట్టుకున్నాడు. ఒక గొర్రె పిల్ల తప్పిపోయింది. అయ్యో ఏమైపోయిందో. ఆ చీకటిలో ఒంటరిగా చీకటిలో ఆ తప్పిపోయిన గొర్రె కోసం వెతుకుతున్నాడు. ఏ తోడేళ్ళుకి బలైపోతుందో, ఎక్కడుందో నా చిన్న గొర్రె పిల్లని లాంతరు వేసుకొని
ఆ పొదల్లో ఆ ప్రాంతంలో ఉదయం ఎక్కడెక్కడికి వెళ్ళాడో ఆ ప్రదేశాలన్నీ తిరుగుతున్నాడు. మరి అటువంటప్పుడు అల్లంత దూరాన కాపరిని చూసినటువంటి ఆ గొర్రె పిల్ల ఎంత సంతోషించాలి, ఎంత ఆనందించాలి. ఇదిగో నా రక్షకుడు వచ్చాడు, ఇక నాకు భయం లేదు అనే భావంతో వచ్చిన వెంటనే తన చేతుల్లోనికి అది వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి. సంతోషంతో దాన్ని ఆ గొర్రెల కాపరి ముద్దు పెట్టుకుంటాడు. తిరిగి మందకు తీసుకుని వెళ్తాడు, మందులో కలుపుతాడు. అలా కాకుండా వెనక్కి వస్తున్నటువంటి గొర్రెల కాపరిని చూసి ఆ గొర్రె పిల్ల ఇంకా పారిపోతుంది అనుకోండి, ఇంకా పారిపోతుంది, దూరంగా జరిగిపోతుంది. ఆ కాపరి ఏం చేయగలడు? ప్రియమైన సహోదరులారా, మన మంచి కాపరి క్రీస్తు తప్పిపోయిన నిన్ను నన్ను వెదకి రక్షించడం కోసం వస్తూ ఉన్నాడు. మరి నేను నా రక్షకుడు వస్తున్నాడని నా యొక్క పాపపు స్థితిని, నా బలహీన స్థితిని నేను గుర్తించి దాని నుండి బయటపడాలనేటువంటి సంతోషంగా, ఆనందంగా ఆ రక్షకుని వైపు నా చేతులు చాచి, నా కాపరి వైపు నా చేతులు చాచి ఆ చేతుల్లోనికి, ఆ ఒడిలోనికి నేను ఒదిగిపోతున్నానా? నేను మాత్రమే కాదు, నా బిడ్డలు, నా కుటుంబము, నా జీవిత భాగస్వామి, నా ఇరుగు పొరుగు. లేకపోతే లేదు, నాకు ఇదే హాయిగా ఉంది, ఈ రాత్రి అంతా ఎలాగోలా ఉంటే మళ్ళీ రేపు మంచి ఆహారం దొరుకుతుంది, అక్కడికి ఎక్కడికో వెళ్ళిన అవసరం లేదు అని నా జీవితాన్ని, నా బ్రతుకుని, నా దారిలో నేను వెళ్ళిపోతున్నానా? మన ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రియమైన సహోదరులారా, మన కోసము నలిగిపోయిన దేవుడు మన ప్రభు క్రీస్తు. నా మంచి కాపరి, నేను నా కుటుంబాన్ని ఆ ప్రభు యొక్క హస్తాల్లో నేను సమర్పించుకుంటాను. ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదవయో నాకు లేదు, నాకు ఏ లోటు లేదు. అతను చూసుకుంటాడు అనే ధైర్యము, ఆ యొక్క తలంపు, ఆ యొక్క ధ్యానము నాలో ఉందా ఈరోజు? ప్రభువే నా కాపరి, నాకు ఏమీ కొదవలేదు, ఏది కొరత లేదు, ఏది వెలితి లేదు, అతను చూసుకుంటాడు. ఏదో కావాలి, ఇంకేదో వెలితిగా ఉంది, ఇంకేదో ఆశిస్తున్నాను, నా ఆశలు, నా ఆశయాలు, నా సమస్తము, నా అవసరాలు ఆ ప్రభువుకు తెలుసు. కాబట్టి అతను చూసుకుంటాడు. నా కుటుంబ పరిస్థితి, నా ఆర్థిక పరిస్థితి, నా బిడ్డల భవిష్యత్తు, వాళ్ళ చదువులు, మా ఇల్లు గడిచేటువంటి పద్ధతి ఆ ప్రభువే చూసుకుంటాడని నీవు సంపూర్ణముగా నిన్ను, నీ కుటుంబాన్ని ఆ కాపరి హస్తాల్లోనికి సమర్పించుకుంటున్నావా? వ్యక్తిగతంగా మనం ఈరోజు పరిశీలించుకోవాలి. ప్రియమైన సహోదరులారా, నా జీవితం, నా బిడ్డలు ఆ ప్రభు హస్తాల్లో ఉన్నారా? నా కుటుంబం ఆ ప్రభు చేతుల్లో ఉందా? ఈరోజు నన్ను నడిపించేది ఎవరు ఈరోజు? ఆ వస్తువు, ఈ వస్తువు, వాళ్ళు వీళ్ళు, ఈ లోక శక్తులు, లేకపోతే ప్రభువా నన్ను ఎవరు నడిపిస్తున్నారు ఈరోజు? నన్ను, నా కుటుంబాన్ని ఒక చిన్ని మందలాగా ఎవరు నన్ను నడిపిస్తున్నారు? ప్రభువే నన్ను నడిపిస్తున్నాడు. మరి నేను సిద్ధంగా ఉన్నానా ఆ ప్రభువు నడిపింపులో ఉండడానికి? ప్రభు వైపే మన అడుగులు వేసుకుంటూ ఆ ప్రభువే నా కాపరని, నాకు ఏ కొదవేయు లేదని ఆ ప్రభు సన్నిధిలో మనల్ని మనము సమర్పించుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, కరుణగల తండ్రి, మంచి కాపరివి నీవు, ఇక ఏ కొదవయు మాకు లేదు. ప్రభా, క్రీస్తు మంచి కాపరిగా తన యొక్క వాక్కు చేత, తన యొక్క దివ్య సత్ప్రసాదం, శరీర రక్తాల చేత మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. సాతాను యొక్క బంధనాల నుండి మమ్మల్ని ఎప్పటికప్పుడు సంరక్షిస్తూ, గాయపడిన మమ్ములను పాప సంకీర్తనం ద్వారా మా గాయాలకు స్వస్థతనిస్తూ ఉన్నాడు. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కృపగల దేవా,
నీ యొక్క మంద నుండి ఏనాడు వేరుపడకుండా విడిపోకుండా ఎల్లప్పుడూ నిన్ను అంటి పెట్టుకునేటువంటి చిన్ని మందగా నన్ను నా కుటుంబాన్ని తీర్చిదిద్దు ప్రభు. దేవా, నీవు లేక మేము పెడత్రోవ పడతాం. మా వ్యక్తిగత ఆలోచనలతో, భావాలతో, ఆశలతో, ఆశయాలతో నీ నుండి మేము దూరం అయిపోతున్నాం ప్రభువా. తిరిగి మమ్ము నీ మందలో చేర్చుకో ప్రభు. దేవా, నీ ఉంటే మా పాన పాత్ర అంచుల వరకు పొంగి పొరలుతుంది ప్రభు. దేవా, పచ్చని పచ్చిక బయళ్ళ వద్దకు నడిపించే ప్రభువు నీవు. చల్లని జలాశయాల వద్దకు నడిపించే మంచి కాపరివు నీవు. నీ కృపగల నేత్రములను మాపై త్రిప్పనవరించండి ప్రభు. మీ మంద నుండి ఈనాడు వేరుపడినటువంటి బిడ్డలముగా మమ్మల్ని తీర్చి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి.